జీవితాన్ని రథంతో పోలుస్తారు. కాని ఎందుకు? ఇప్పుడు మీరందరూ ఏమంటారు అంటే జీవితం కూడా రథంలాగే వెళ్తూ ఉంటుంది కదా అని. కాని ఒక్కసారైనా ఈ రథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? రథానికి ముందు అశ్వాలుంటాయి, వెనుక చక్రాలుంటాయి. ఈ అశ్వాలు మీ యొక్క కర్మ, ఇక ఈ చక్రాలు కర్మఫలం. ఈ అశ్వాలు ఎలా అయితే వెళ్తూ ఉంటాయో ఇక చక్రాలు కూడా దాని వెనుక వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీ అశ్వం అంటే మీ కర్మ శుభం సరళమైన మార్గంలో వెళ్తే అప్పుడు మీ యాత్ర ఆనందమయమవుతుంది. దుష్ట ఆలోచనలతో తప్పుడు మార్గంలో వెళ్తే అప్పుడు మీ యాత్ర గుంతల్లో అల్లకల్లోలంగా సాగుతుంది. ఇప్పుడు ఎంపిక మీది. మీరు ఏం కోరుకుంటారు? మీ యాత్ర ఆనందంగా